పూరా లోకల్. ఔటర్ నుండి రీజనల్ రింగ్ రోడ్డు మధ్య నిర్మించే రేడియల్ రోడ్లు, వరంగల్ ఆదిలాబాదులో విమానాశ్రయాలు. ఈరోజు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో మనకున్నది ఏకైక విమానాశ్రయం శంషాబాద్. ఇంత పెద్ద రాష్ట్రానికి 4 కోట్ల ప్రజలకు ప్రపంచ దేశాలలో మన వాళ్ళు ఎంతో మంది, లక్షలాది మంది ఉన్నారు. కానీ మనకున్నది ఒకే ఒక ఎయిర్పోర్ట్. అందుకే ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్లో ఒక ఎయిర్పోర్టును, ఆదిలాబాద్లో ఇంకొక ఎయిర్పోర్టును, రెండిటి అనుమతులు సాధించినాం. తొందరలోనే వరంగల్ అండ్ ఆదిలాబాదులో నూతన ఎయిర్పోర్ట్లు రాబోతున్నాయి. తెలంగాణలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయడానికి ఈరోజు మనకి ఎయిర్పోర్టులు ఎంతో సహకరించబోతున్నాయి. మన అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టులు పునాదులు వేయబోతున్నాయి. తొందరలో అదనంగా తెలంగాణకు 2 ఎయిర్పోర్టులను కూడా జోడించబోతున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నాను. ఇదే కాదు, రేడియల్ రోడ్లు, వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాలు, హైదరాబాద్ నాగ్పూర్, హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ విజయవాడ పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుతో పాటు తెలంగాణ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే